ఆయన ఎక్కడైతే శ్రీనివాస గుప్తా గారు చెప్తున్న మాటలు వినిన తర్వాత ఐ స్టార్టెడ్ బిల్డింగ్ హౌసెస్ క్యాసిల్స్ ఇన్ డ్రీమ్స్. అసలు కలలు కనేసాను నేను. అసలు హైదరాబాద్ నాకంటూ స్థలం ఉంది, నా ఇంటి ఎదురుగా రామారావు గారు నాగేశ్వరరావు గారు ఒక ప్లాట్ ఉంటుంది ఊహించుకున్నాను. కట్టేశాను, 1,60,000 కట్టేసి నేను హాయిగా నిద్రపోయా, నాకు ప్లాట్ వచ్చేసింది. కానీ తర్వాత నెక్స్ట్ మీటింగు ఆ మధ్య విజయవాడలో జరిగింది. నవ్వు శ్రీనివాస గుప్తా అనే వ్యక్తి మారాడు కానీ పాలసీ మాత్రం ఒకటే వచ్చిన వాళ్ళకి. ఈసారి పేర్లు మారినాయి, అన్ని తోడేళ్ళే పేర్లు మారినాయి. వచ్చేసి వాళ్ళు ఎలా చెప్పారంటే ఎంత డిస్కరేజ్ చేశారంటే, నేను చివరికి ఒక మాట చెప్పాను, అయ్యా నాది 500 గజాల స్థలం, మీరు దాన్ని కూడా తగ్గిస్తున్నారు, కనీసం 6 అడుగుల స్థలం అన్నా ఇస్తారా మాకు అని చెప్పారు. నేను లిటరల్గా చెప్పాను, నేను అబద్ధంగా చెప్పాల, అతిశయంగా చెప్పాలి. దాని శ్రీనివాస గుప్తా నేను అక్కడున్న చైర్ ఆ పర్సను ఆయన చెప్పింది ఏంటంటే, మీకు ఇది కూడా రాదు, మేము పెట్టిన కండిషన్ ఒప్పుకోకపోతే అని. ఆ రోజు పెట్టిందంటే 150 గజాలు మేము ఇస్తాము, మీరు తీసుకోండి, నా ల్యాండ్ వాళ్ళు ఇస్తారు, నేను తీసుకోవాలా, అది కూడా వాళ్ళ కండిషన్స్ బట్టి ఎప్పుడో వాళ్ళు తోచినప్పుడు ఇస్తారు, అప్పుడు శరణం అని చెప్పి తీసుకోవాలి. అది మరి వాటాలు తేడా పడిందో ఏం పడిందో మన లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుక. మొత్తానికి ప్లాటల్లో ఫ్లాట్ అయ్యింది. తర్వాత ఆశలన్నీ ఫ్లాట్ అయిపోయినాయి. మళ్ళీ రూట్ మార్చి అదే పద్ధతి, మళ్ళీ దోపిడీయే. ఇంకా స్థిమితంగా ఉన్నారు, ఇంకా లేవలేని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఇక్కడ రాలేదు. సరే, వాళ్ళు ఏదో చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దట్ బిజినెస్ హ్యాస్ బీన్ కంటిన్యూయింగ్ ఆన్ ది ల్యాండ్, ఇక్కడ జరుగుతూ ఉంది. ఇందాక మిత్రులు అడిగారు, సంతోష్ బయట ఉన్నాడేమో, ఉన్నారా సంతోష్? మీకే నేను అడ్రస్ చేయాలి. మీరు డూ యూ రిమెంబర్ యూ హ్యావ్ టాక్ టు మీ వన్స్, ఫోన్లో మాట్లాడుతున్నారు. మీరు వేసిన చాలా వ్యాలిడ్ క్వశ్చన్. యుగంధర బాబు గారు పిల్ఫరేజ్ చేయడు, మిగతా వచ్చేవాళ్ళు ఎవరైనా చేస్తారని ముందు జాగ్రత్తగా మీరు చెప్పారు. యుగంధర బాబు మీద నమ్మకం ఉన్నారు, చాలా సంతోషం. మీరేమంటారంటే ల్యాండ్లోకి వెళ్ళి అక్కడ ఒక ల్యాండ్ తీసుకొని అక్కడే కడితే ఖర్చులని తగ్గుతాయి కదా, అదే ల్యాండ్ మీద ఉండొచ్చు కదా.